మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, సేద్య రకరకాల వృత్తులు చేస్తూ ఉన్నారు. ఈ సంపాదన ఒకవైపు, మళ్ళీ ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు రకరకాల వందల వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఈ రెండు కలిపితే మీ బ్యాంకు ఖాతాలో నగదు మూలుగుతుండాలి కదా. మీ మెడల పైన బంగారం కనీసం తులము మెరుస్తుండాలి కదా. ఎక్కడ పోయినా ఇవన్నీ? వెంకటేశ్వర స్వామి ఎత్తుకుపోయిండా, తిరుపతి వెంకన్న స్వామి ఎత్తుకుపోయిండా, యాదగిరి లక్ష్మణస్వామి ఎత్తుకుపోయిండా అని జనరల్గా మాట్లాడుతూ చేస్తున్నప్పుడు, అంటే ఈ అప్పులో కారణం ఎవరో కాదు, మన ఆలోచన విధానమే. అంటే ప్రైవేటు ఈరోజు కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరు మీద, కార్పొరేట్ హాస్పిటల్ పేరు మీద మన యొక్క ఖర్చులు కూడా అవసరం ఉన్నా లేకపోయినా, గొప్పల కోసమో ఒకరిని చూసి ఒకరో లేకపోయినా లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ తీసుకొని చేస్తూ ఉన్నారు. అంటే లెక్కలతో సహా చెప్పిన తర్వాత దీంతో పాటుగా ఈ రోజున ఇన్ని సమాజంలో ఇన్ని రకరకాల సంఘటనలు, దుర్ఘటనలు చాలా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం బాధ్యులు ఎవరు? డెఫినెట్గా తల్లిదండ్రుల పాత్ర ఉంది, మీ పాత్ర ఉంది, మా పాత్ర ఉంది, ప్రభుత్వ అందరి పాత్ర ఉంది. అందరం కలిస్తే తప్ప ఇది పరిష్కారం కాదు అని, దీనికి ఏ విధంగా మాటల ద్వారా కాకుండా కవుల్ని, కళాకారుల్ని సలహా సంఘం మండలిగా చేసి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఒక చిన్న చిన్న స్కిట్స్, అంటే వివిధ కళారూపాల ద్వారా తీసుకెళ్ళి అది గ్రామాల్లో తీసుకెళ్ళి వాటిని ప్రచారం చేసే కానీ, దాని ద్వారా వాళ్ళ యొక్క ఆలోచన విధానం కొంత మార్పు అనేది వస్తే, ఇప్పుడు కాకుండా కనీసం వచ్చే 5 ఏళ్లకో 10 ఏళ్లకో సుఖంగా ఉండాలి కదా, ఎప్పుల బాధ లేకుండా ఉండాలి కదా అని దానికోసం చెప్పని యొక్క ప్రభాత బేర్ అని పేరు పెట్టేసి దానికి యొక్క కల్చరల్ స్కిట్స్ తయారు చేసి గ్రామాలలో వీటిని ప్రచారం చేసే కదా. అందులో కూడా అన్ని ఆల్ సెక్షన్స్, రైతులు, యువకులు, మహిళలు చేసి అట్లీస్ట్ ఒక స్ఫూర్తి పొందే విధంగా ఒక అంకురార్పణ చేయడం కోసం ప్రభాత బేర్ ఏంటి, ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్స్లో చదువుతున్నప్పుడు ప్రభాత బేర్ వస్తూ ఉండే. సో మళ్ళీ అటువంటి ఆలోచన విధానం అనేది రావడం కోసం, కొంత మార్పు రావడం కోసం ఒక అంకురార్పణ ప్రభాత బేర్ అని. సో దీనికి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తాము. మొదటి కార్యక్రమం మీరు కూడా వచ్చి మీరు కూడా అందులో ప్రసంగించే కార్యక్రమం చేయాలా, అందరినీ కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేస్తాం. అందుకని ఇప్పుడు ఇక్కడ నేను వచ్చింది కూడా మా శాఖ ద్వారా ₹1 కోటి మా కల్చర్ డిపార్ట్మెంట్ ఫండ్స్ ద్వారా ₹1 కోటి పుస్తకాలు కొని, ఏ రకమైన పుస్తకాలు కొనాలో ఈ యొక్క స్ఫూర్తినిచ్చే పుస్తకాలు కొని గ్రామ పంచాయతీలలో, మహిళా సంఘాలలో, అట్లాగే వివిధ యూత్ ఆర్గనైజేషన్స్లో వీటన్నిటిని కూడా పెట్టే కార్యక్రమం చేసి, దాంతోపాటుగా న్యూస్ పేపర్స్లో చదివే పరిస్థితి కూడా లేదు రోజున. సో ఇవన్నిటి కూడా చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.